నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆహుతులైన శ్రోతల హృదయాల్లో ఉన్న అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఈ రోజున హైదరాబాదులో స్థాపింపబడిన శ్రీ విద్యాపీఠం తరపున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ విద్యాధర శర్మ గారు ఇక్కడ అందరికీ సుపరిచితులే. బహుకాలం ఇక్కడ ఉంటూ అమెరికా పౌరసత్వాన్ని కూడా సంపాదించుకుని ఇటువైపు అర్చకత్వం నిర్వహిస్తూనే ఎందరికో బ్రహ్మగా ఆయన ఉంటూ తల్లో నాలుకలాగా అనేక ధార్మిక కార్యక్రమాలను ఇక్కడ చేశారు. అయినప్పటికీ సరైన కాలంలో భారతదేశానికి వెళ్ళి తాను నేర్చుకున్న విద్యకి తన వంతు సహాయం చేయాలన్న ఆలోచనతో ఒక మంచి సంస్థని స్థాపించడం హర్షించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. అయితే ఇక్కడికి వచ్చి పౌరసత్వం సంపాదించుకున్నా కూడా తిరిగి అక్కడికి వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. మనకు దేశం పట్ల ధర్మం పట్ల ఉన్న అనురక్తికి అదొక సంకేతం. అదేవిధంగా ఇక్కడ తను ఏర్పరచుకున్న ఆత్మీయుల పట్ల కూడా ఆయన బాధ్యతగా తరచూ ఇక్కడికి వస్తూ వారికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలా ఇక్కడికి వచ్చి ఇప్పుడు అందరికీ తాను చేస్తున్న విషయాన్ని ఒక పరిచయంగా అందించడానికి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. పేరు శ్రీ విద్యాపీఠం అని పెట్టారు. అంటే వారు స్వతసిద్ధంగా ఉపాసనా మార్గాలను ఉన్నారు కనుక ఉపాసనకు సంబంధించిన పీఠం శ్రీ విద్యాపీఠం అని పెట్టు ఉంటారు. శ్రీ విద్య అంటే అమ్మవారి ఉపాసనా విద్యల్లో ఒకటి శ్రీ విద్య, దశమహావిద్యల్లో మూడవది అని చెప్తారు. అంటే లలితాదేవికి సంబంధించిన ఉపాసనా సంప్రదాయాన్ని అంతటిని కలిపి శ్రీ విద్య అంటారు. దీని గురువు నుంచి మంత్రం తీసుకోవడం, యంత్రారాధన, దాని నియమాలు, ఆ జపము, ఇవన్నీ కలిపి శ్రీ విద్యలో ఉన్న అంశములు. అయితే అదొక్కటే శ్రీ విద్య కాదు, అమ్మవారి స్వరూపమే శ్రీ విద్య కనుక మనం అమ్మవారిని ఆరాధన చేశామంటే అందరము శ్రీ విద్యోపాసకులమే. అమ్మపై భక్తున్న వాళ్ళందరూ శ్రీ విద్యోపాసకులే. ఆ మాటకు వస్తే శ్రీ విద్యకి, వేదానికి, స్మార్తానికి, ఆగమానికి సంబంధం ఏమిటి? వీరు స్థాపించింది శ్రీ గాయత్రి వేద స్మార్త ఆగమ పాఠశాల అనే దాన్ని స్థాపించారు. విద్యా సంస్థ అది. దీనిలో 3 బోధింపబడతాయని ఆయనే చెప్పారు. వేదము, స్మార్తము, ఆగమము 3 బోధింపజేస్తున్నారు. సనాతన ధర్మానికి నిజానికి ఆధారాలు 3. మొదటిది వేదం. ఆ వేదంలో ఉన్నదాన్ని స్మరించి అందించేసి స్మార్తం. దీనికి ధర్మశాస్త్రం అని కూడా పేరు. స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు అని పేరు. మనం ఎలా ప్రవర్తించాలి, మన నియమాలు ఎలా ఉండాలి అని వేదంలో ఏం చెప్పారో దాన్ని ఋషులు స్మరించి మనకు అందించారు కనుక వేదంలో చెప్పింది స్మరించుట అంటే జ్ఞాపకమును తెచ్చుకొనుట. వేదంలో చెప్పింది జ్ఞాపకానికి తెచ్చుకునే శాస్త్రం పేరు స్మృతి. దాన్ని అనుసరించి ఏర్పడి జీవించేవాళ్ళు స్మార్తులు. శాస్త్రం పేరు స్మార్తము. ఇక 3వది ఆగమం. ఆగమం అంటే ఆలయాలు, ప్రతిష్టలు, అర్చన విధానాలు, ఇవన్నీ ఆగమాల్లో చెప్పబడతాయి. ఈ 3 ఒకదానితో ఒకటి అనుబంధం ఉన్నవి. 3 వేరు కాదు. శృతి, స్మృతి, ఆగమము 3 మనకు ఆధారమైనవి. ఇప్పుడు మన ఆలయాలు ఎన్నో చూస్తున్నాం, కొత్త ఒకటి నిర్మాణాలు చేస్తున్నాం. వాటి వెనక ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం పేరు ఆగమం. ఆగమంలో శృతి, స్మృతి 2 కలిసే ఉంటాయి ఇక్కడ. కనుక మన ధర్మానికి అవసరమైన 3 శాస్త్రాలని పరిరక్షణ చేయడం కోసం ఒక చక్కని విద్యా సంస్థని స్థాపించినందుకు వారిని నేను అభినందిస్తున్నాను, ఆనందిస్తున్నాను కూడా. అయితే దానిలో విద్యార్థులు కొందరు చేరారు. ఇప్పుడు 6 ఇంకా శాస్త్రం కూడా నేర్పుతామని చెప్తున్నారు. అయితే అల్పారంభం బహుశ్రేష్టమని 6తో ప్రారంభమైన అతి త్వరలో 60 అవుతుంది, 600 అవుతుంది, క్రమంగా 6000 కూడా అవుతుంది. ఇది మహా విద్యా సంస్థ అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. అలా చెందేలా చేయగలిగేటువంటి అంకిత భావం వారికి ఉన్నది. వారు ఎంచుకున్న గురువులు కూడా చాలా గట్టివారే అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం పరిచయం చేశారు. కాసేపు మనం చూసినా మనం అంచనా వేయచ్చు. దీని ద్వారా మనం ఆరాధిస్తుంది అమ్మవారిని. అంటే వేదానికి, స్మార్తానికి, ఆగమానికి అమ్మవారికి సంబంధం ఏమిటయ్యా అని మీరు అడగవచ్చు.
అమ్మవారి పేరు విద్య అంటున్నాం కదా, విద్య అంటేనే జ్ఞానము. మరి ఇవన్నీ విద్యలే కదా, విద్యలన్నిటి తల్లి ఆ తల్లి. మరి ఆ తల్లి పేరు శ్రీ విద్య అన్నారు. శ్రీ అనే మాటకి నిజానికి అర్థం వేదం అనే అర్థం అండి. ఇక్కడ ఇది వేదంలోనే రుచస్సామాన యజుగుంషి సాహిస్త్రీ రమృతా సతాం మన మంత్రం ఉంది. ఇక్కడ రుక్కులు యజస్సులు సామములతో కూడిన వేదమే శ్రీ అన్నారు. ఇక్కడ శ్రీ అంటే ఒక అర్థం జ్ఞానం, రెండవ అర్థం సంపద, మూడవ అర్థం తేజస్సు, శోభ, కళ, ఇవన్నీ వస్తాయి. మొత్తానికి స్త్రీ అంటే పరాశక్తి యొక్క పేరు. అందుకే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నారు. ఆ పరాశక్తిని ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి జ్ఞానం పేరు శ్రీ విద్య. శ్రీ గురించి సంబంధించిన విద్య కనుక శ్రీ విద్య. ఈ శ్రీ విద్య ఎక్కడుందంటే వేదాల్లో ఉంది. వేదాల్లో ఎక్కడుందంటే వేదమంతా శ్రీ విద్యనయ్య అన్నారు. ఎలాగంటే వేదమాత అంటాం కదండి. వేదమాత అంటే అందరికీ స్ఫురిస్తుంది. ఎవరండి వేదమాత అంటే? గాయత్రి. వేదమాత గాయత్రి అంటున్నాం మనం ఇక్కడ. ఆ గాయత్రి త్రిపదా గాయత్రి అన్నారు. అంటే ఋగ్యజు సామములు వేదములు కనుక రుక్కు నుంచి యజస్సు నుంచి సామముల నుంచి 3 పాదములు తీసుకుని గాయత్రి మంత్రం, దీనికి తగిన సంస్కారాలతో ఉపదేశం పొందుతారు. దానికి తగిన అధికారం ఉన్నటువంటి వారు. అయినప్పటికీ మనందరం గాయత్రి ఉపాసకులమే. కేవలం ఉపనయన సంస్కారం కలిగినటువంటి వారు చేసే గాయత్రి ఒకటి, అది వారు చేస్తారు. కానీ హిందూ మతంలో పుట్టిన ప్రతి వారు కూడా ఏ దేవతను నమస్కరించినా అది గాయత్రి స్వరూపమే. అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడ ఆ మంత్రం ఒక్కటే గాయత్రి కాదు, వేదం ప్రతిపాదించిన పరతత్వమే గాయత్రి స్వరూపం. గాయత్రి అంటే గయాంత్రాయతే ఇది గాయత్రి, ప్రాణరక్షణ శక్తి అని అర్థం. ఇక్కడ మనకు ప్రాణశక్తిని ఇస్తూ ప్రాణశక్తిని కాపాడేటటువంటి ఏ పరమేశ్వర శక్తి ఉన్నదో దాన్ని మనం గాయత్రి అని అంటున్నాం. ఇక్కడ ఈ గాయత్రికి ఇంకా చాలా పేర్లు చెప్పింది వేదం. సావిత్రి, సరస్వతి, ఇత్యాది పేర్లు ఉన్నాయి. గాయత్రికే సావిత్రి అని, సరస్వతి అని కూడా చెప్పారు. ఆ గాయత్రి ఋగ్యజు సామములతో ఉన్నది. ఈ మూడింటికి మూలమైన ఓంకారం మళ్ళీ మూడింటితోనూ ఉన్నది. అంటే 3, ఆ 3 త్రిపుర అయింది. ఆ 3 రూపాలతో ఉన్నది కనుక త్రిపుర సుందరి అంటున్నాం అక్కడ. కనుక అన్నీ ఒకచోటే సమన్వయింపబడతాయి. అందుకే ఎవరు లలితా శాస్త్రం చదువుకున్నా గాయత్రి ఉపాసనే, ఆదిత్య ఉదయం చదివిన గాయత్రి స్వరూపమే. అయితే గాయత్రి అంతటా ఉన్నటువంటి పరాశక్తి అయినప్పటికీ కూడా మనకు మాత్రం భూమి యందున్న మనకి సూర్యమండలం ద్వారానే ఈశ్వర శక్తి లభిస్తుంది. అది అందరూ ఒప్పుకుంటున్నాం కదా. ఈశ్వర శక్తి వైజ్ఞానికంగా మనం ఆలోచించినా ఈశ్వర శక్తి కాకపోయినా ఒక శక్తి సూర్యుడి నుంచే మనకందరికీ లభిస్తుంది. అయితే ఈశ్వరుని ఒప్పుకోలేని వైజ్ఞానికులు కూడా శక్తిని ఒప్పుకుంటారు. ఆ శక్తి ఈశ్వరుడిగా ఒప్పుకునే జ్ఞానం మనకున్నది ఇక్కడ. కనుక ఈశ్వర శక్తిని మనం సూర్యమండలంలో ఆరాధిస్తున్నాం. ఆదిత్య మండల స్థాన పరబ్రహ్మస్వరూపిణి అని ఇక్కడ. అదే భానుమండల మధ్యస్థ భైరవి భగవాలినేని లలితానామాలు కూడా మనం చదువుకుంటున్నాం కదా. అందుకే ఎవరైనా సరే వారి బుద్ధి వికసించాలి అంటే ఆ సూర్యమండలంలో పరమాత్మని ధ్యానించాలి. ఇది ప్రధానంగా ప్రతి వాళ్ళు నియమంగా పెట్టుకోవచ్చు. ఈ దేశం వస్తే చేయలేకపోతున్నామని అనడానికి లేదు. ఈ దేశంలో కూడా సూర్యుడు కనబడుతున్నాడు కదా. కానీ ఎక్కడ సూర్యుడు ఉన్నాడో అక్కడ బ్రతికే మనందరం సూర్యకాంతితో, సూర్యకాంతి వల్ల జీవించే మనందరం కూడా సూర్య భగవాన్ని యందు కృతజ్ఞత చూపించాలి, నమస్కారం చేసుకోవాలి. సూర్యుడు ఒక మండుచున్న అగ్నిగోళం కాదు, అది సాక్షాత్ భగవత్ శక్తి. మనం పెద్ద చైతన్య స్వరూపులం అయిపోయినట్టు అదే అగ్నిగోళం అండి అంటే తమరెవరండి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మనందరూ సన్స్ ఆఫ్ సన్. తెలుసుకోండి, ఇక్కడ సూర్య సంతానమే మనందరం కూడా. ఇది వైజ్ఞానికంగా ఆలోచిస్తే చాలా ఉంది. నేను అవన్నీ చెప్పాలి ప్రమాణం అంటే సైన్స్ క్లాస్ అవుతుంది, కానీ ఉంది. మనందరికీ సూర్యుడితో అనుబంధం ఉంది. మనకే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వజీవరాశికి ఉన్నది. అది వేదం చెప్పిన సూర్యోపాసన ఒక్క సూర్యమండలానికి సంబంధించింది మాత్రమే కాదు. ఇలాంటి సూర్యులు ఎందరో ఉన్నారు అని అరుణ ప్రశ్నలో మంత్రం కనబడుతుంది. సహస్ర సూర్యతాయాభాన్ భారతి అని మంత్రంలో. ఇది వైశంపాయన అని. వైశంపాయన మహర్షి 1000 కొలది సూర్యమండలాలు ఉన్నాయని చెప్పాడు. దీన్ని బట్టి ఒకటే సూర్యుడు అని కాకుండా ఇలాంటి జ్యోతిర్మండలాలు లెక్క కందని ఉన్నాయని యుగాల క్రితమే వేదం చెప్పిందంటే విజ్ఞానం కలిగిన వేదం మన ధర్మం అని తెలుసుకుని ఆనందించాలి. అయితే అన్ని సూర్యమండలాలు ఉన్నప్పుడు మన నమస్కారం ఎవరికి? అన్ని ఉంటే ఉండొచ్చు, కానీ మనకే సూర్యుడు అవసరం, వాడే మనకు కావాలి. అంతే కదా. ఊర్లో దీపాలు ఎన్ని ఉన్నా మన ఇంట్లో దీపమే మనకు ప్రధానం. అలాగే మన సౌరమండలంలో సూర్యుడి నుంచి మనం పొందుతున్నాం కనుక ఆ పరంజ్యోతిని సూర్యుని యందు కూడా చూస్తాం మనం ఇక్కడ. ఎందుకంటే మీరు హిందువులందరూ ప్రకృతి ఆరాధకులు, సూర్యుడికి దండం పెడతారు, చెట్టుకు దండం పెడతారు అంటే మనం సిగ్గుపడిపోతున్నాం. సిగ్గుపడక్కల గర్వించాలి. అందరిలో అన్నిట్లో భగవంతుని చూడగలిగింది మా మతం అని చెప్పగలగాలి ఇక్కడ.
అయితే మన సూర్యుడిని దేవుడు అనం, సూర్యుడిలో దేవుడు అంటాం. దేవుడు సర్వత్రా ఉన్నాడు, సూర్యమండలంలో ప్రకాశిస్తూ మనకి ఇస్తున్నాడు కనుక సూర్యమండలాంతర్గతమైన ఈశ్వర శక్తికి మనం పెట్టిన పేరు గాయత్రి. అందుకే ఏ దేవతనే సూర్యమండలంలో ధ్యానించడం పెద్దవాళ్ళు చెప్పారు. జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిదాస సన్నివిష్ట అంటాం. ఆ సూర్యమండలాన్ని పాశాంకుశ ధనుర్బాణధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాన్ ధ్యాయే త్రిపుర సుందరీం అంటూ సూర్యమండలంలో త్రిపుర సుందరి ధ్యాన విధానం శ్రీ విద్యలో చెప్తున్నారు. ఆ సూర్యునే సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం అవ్యయం అంటూ శివుడిగా భావించి నమస్కారం చేసుకుంటాం. దీన్ని బట్టి సూర్యుడు శివుడా శక్త విష్ణువా అంటే సర్వదేవతాత్మకమైన పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన మన సూర్యుని ద్వారా ఉపాసిస్తున్నామన్న విషయం అగస్త్య మహర్షి రాముడితోనే తెలియజేశాడు. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనతక్కాలో యమస్సోమో యపాంపతి అంటూ తెలియజేశాడు కదా. అందుకే సర్వదేవాత్మకో హేష అని. అందుకే మనం సూర్యుడిగా ఎవరిగా ఆరాధిస్తున్నాం? పరమేశ్వర శక్తిని ఆరాధిస్తున్నాం కనుక పరమేశ్వర శక్తియే మనకి శ్రీ విద్య అని చెప్పబడుతుంది. వేదంలో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనందరం వేద పఠనం విన్నాం, కానీ దాని గురించి మనకి జ్ఞానం లేదు, అవగాహన కలగలేదు. అటువంటిప్పుడు విని ప్రయోజనం ఏముంది అని అంటారు. ఒక గంట గట్టిగా మోగించామనుకోండి, శంఖం మోగించామనుకోండి, మనకు అనుభూతి కలుగుతుంది. ఏమైనా అర్థం ఉందా వాటికి? ఇప్పుడు ఘంటానాదం విన్నారు, ఏమైనా అర్థం ఉందా అండి? అలాగే శంఖనాదం విన్నాం, ఏం అర్థం లేదు. కానీ ఆ 2 నాదాలకు ఒక శక్తి ఉందిట. అంటే అర్థం లేకుండా శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి ఏమిటంటే గంట మోగిస్తే అక్కడ ఉన్నటువంటి విపరీత శక్తులు దుష్ట శక్తులు దూరం అయిపోతాయి, దైవ శక్తులు జాగృతం అవుతాయి. అందుకే ఆగమార్థంచ దేవానాం గమనార్థంచ రాక్షసాం కుర్యాత్ ఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం అని గంట మోగించడం అందరం చెప్పుకుంటాం. అలా శంఖనాదం కూడా అదే శక్తి ఉన్నది ఇక్కడ. అదే మన ఆలయాల్లో యజ్ఞాలు జరిగే చోట్ల కూడా ఘంటా శంఖం ఊదుతాం, పూజ చేసినప్పుడు కూడా మోగిస్తాం. ఎందువల్లంటే దైవశక్తి రావాలి, దుష్టశక్తి పోవాలి అనే ఉద్దేశంతో. అంటే అర్థం లేకపోయినా ఒక సౌండ్ని మీరు యాక్సెప్ట్ చేశారా లేదా? ఘంటానాదం శంఖనాదం ఎలాగో వేదనాదం కూడా అలాగే అని తెలియజేశారు. అందుకే మన అర్థమైనా అర్థం కాకపోయినా వేదం స్వరయుక్తంగా శిక్షణతో కూడిన వాళ్ళు చదువుతూ ఉంటే దానివల్ల వచ్చే శబ్ద తరంగాల వల్ల ఒక నాదం ఆవిర్భవించి నాదం వల్ల ఒక దివ్యత్వం వచ్చి అది మన శరీరంపై, మన నాడీ మండలంపై, మన మనస్సుపై ప్రభావం చూపిస్తుంది, వాతావరణం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని రుజువు అవుతున్న అంశం. మరి ఇప్పుడు అనేక మంది వాటిని సాంకేతికంగా శాస్త్రీయంగా రుజువు చేస్తున్నారు. చాలా కాలం క్రితం దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు తుఫాన్లో, తెలుసుగా దివిసీమ కృష్ణా జిల్లాలో, ఆ వచ్చినప్పుడు చాలామంది మరణించారు. కొంతకాలం అన్ని సర్దుమణిగాయి, మళ్ళీ యథాక్రమం జీవితం ప్రారంభమైంది. అప్పుడు ఆంధ్రదేశ పర్యటన చేస్తున్నారు కాంచీ యతీంద్రుడు చంద్రశేఖరేంద్రస్తి మహాస్వామి వారు అక్కడికి వచ్చినప్పుడు అందరూ ఆశ్రయించి నమస్కారం చేస్తే ఆయన ఒక మాట అన్నారు, ఇక్కడ ఒక వేద పాఠశాల పెట్టండి అని అడిగారు. ఎందుకు అంటే విద్యార్థులందరూ నిరంతరం వేదం ఇక్కడ చదువుతుంటే దుర్మరణం పాలి దుర్గతులకు చెంది గతులు లేక తిరుగుతున్నటువంటి జీవులకి వాటి వల్ల శాంతి ఏర్పడుతుంది, వాళ్ళ సద్గతులు పొందుతారు, ఈ వాతావరణం అంతా పవిత్రమవుతుంది అని ఆ యతీశ్వరులు సెలవిచ్చారండి. అంటే మనం అర్థమైనా అర్థం కాకపోయినప్పటికీ కూడా వేదం యొక్క నాదానికి అంత శక్తి ఉంటుంది. అందుకే వేద పాఠశాలలు పెట్టడం, అందులో విద్యార్థులు నిరంతరం వేదం అధ్యయనం చేస్తూ ఉండడం, వల్లె వేస్తూ ఉండడం, నేర్చుకున్న విద్యార్థులు కూడా నిరంతరం ఆమ్నాయ రూపంలో వేదం చదువుతూ ఉంటే, అలా అన్ని ప్రాంతముల్లో వేద విద్యార్థులు వేద పండితులు ఉంటే అన్ని ప్రాంతాలు దివ్యశక్తితో ఉంటాయి కదండి. ఇంకా నెగటివ్ థాట్స్ నెగటివిటీ ఉండవు కదా. అందుకే వందలాది ఉపన్యాసాలు చెప్పి బుద్ధులు మార్చే కంటే ఒక వేదాధ్యయనం వేద శక్తి అక్కడ ఉంటూ ఉంటే అందరి బుద్ధులు అవి బాగుపడుతుంటాయి. అందుకే మన వేద పాఠశాలలు మొదలైనవి వీలైనన్ని రావాలి. పైగా వేద పాఠశాల అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఒక సిస్టమ్ ఉంది, అక్కడ ఒక ప్రణాళిక ఉన్నది, ఒక పరంపర ఉన్నది, ఒక సంప్రదాయం ఉన్నది. అది యుగాల నుంచి భారతదేశంలో వృద్ధి చెందుతున్నది. అందుకే గురుకుల సంప్రదాయంలో వేదాన్ని నేర్పుతారు. ఆ చెప్పేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. పైగా వేదం అంటే ఒక టెస్ట్, ఒక కోర్సు చదివి నేర్చుకునేది కాదు. వేదానికి విద్య నేర్చుకునేట్టు ఉండవలసింది వేద జీవనం. వేద జీవనము వేద పఠనము 2 ఉంటాయి ఇక్కడ. అంటే వేదం అన్నిట్లాంటి విద్య కాదండి. ఒక సంగీతము సాహిత్యము అవి గొప్ప విద్యలే, కానీ వాటితో పోల్చడానికి లేదు వేదాన్ని. వేదము వాక్యముని మంత్రములు అంటారు. వేదవాక్యములు మంత్రములు.
ఈ మంత్రములు ఋషులు తపస్సుకు వినబడ్డవి, అంతేగాని ఎవరు తయారు చేసినవి కావు. ఋషులు తపస్సుతో వారు దాన్ని వినగలిగి అది పరంపరగా మనకి అందించారు. దాన్ని శృతి అంటారు. అంటే వేదానికి మాత్రమే శృతి అని పేరుంది. శృతి అనే పేరు ఎందుకు వచ్చింది అయ్యా అంటే వినికిడి మీద వచ్చినది అని అర్థం. ఇక్కడ శ్రవణం నుంచి శృతి వచ్చింది అంటే గురువు చెప్పగా శిష్యుడు వింటాడు. కానీ వేదానికి పుస్తకాల్లో ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం అనివార్యంగా, కానీ వేదానికి పుస్తకాల్లో గురువు ద్వారా శిష్యుడు నేర్చుకుంటాడు. అందువల్ల ఏమవుతుందంటే జ్ఞానం ఎక్కడుందని పుస్తకాల్లో ఉందని కాకుండా మస్తకాల్లో ఉందనే విషయం తెలుస్తుంది. ఇక్కడ మార్క్స్ ముల్లర్ ఆశ్చర్యపోయాడండి భారతదేశానికి వచ్చినప్పుడు. ఒక మేధావైన చూసి ఒక వ్యక్తి విద్యగా మారిపోవడం అనేది భారతదేశంలోనే చూశాను. అంటే వాళ్ళు వేదం నేర్చుకున్నారు కాదు, వాళ్ళు వేదం అయిపోయారు. వాళ్ళు నిద్దట్లో లేపిన ఆ వేదం స్వరం తప్పకుండా అక్షరం పొల్లిపోకుండా చెప్తారండి ఇక్కడ. అంటే ఆ శిక్షణ అలా సాగుతుంది. దానికోసం జీవితం అంకితం అయిపోయింది. అంకితం చేసుకుంటే కానీ అలాంటి విద్యలు రావు. అందుకే కేవలం భుక్తి కోసం భృతి కోసం వేదం కాకుండా విద్య నేర్చుకోవడం నా ధర్మం అంటూ స్వధర్మంగా భావించి కొన్ని కుటుంబాలు దానికి అంకితమైపోవడం వల్లనే వేదం బ్రతికింది. ఇది ముందు తెలుసుకోవాలి. భుక్తి కోసమైతే ఇవాళ ఇంజనీరింగ్ డిమాండ్ ఉంటే కొంతకాలం ఇంజనీరింగ్, అది పోయి ఐటీ వస్తే దాని వైపు డిమాండ్, ఇది పోయి మళ్ళీ ఇంకేది వస్తే దాని వైపు డిమాండ్. విద్యలు ఎక్కడ నిలబడతాయి? కాబట్టి స్వధర్మం అనే విద్యను నేర్చుకోవడం చాలా ప్రధానం. కానీ స్వధర్మం అని చెప్తూ ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా పేదరికాన్ని అనుభవించినా ఆదరణ లేకపోయినా వేద విద్యను అధ్యయనం చేస్తూ పరంపరను కాపాడుకు వచ్చారు మన పూర్వీకులు. అందుకే వేద విద్య ఈ మాత్రమే మిగిలింది కనుక పూర్వీకులు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందరో వేద విద్యను విడిచిపెట్టి వివిధమైన కారణాల చేత లౌకిక విద్యల్లోకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వేదం నేర్చుకోవలసిన బాధ్యత కలిగిన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కూడా. వాళ్ళొక్కసారి ఆలోచించాలి. ఇలాంటివేవి ఆలోచించకుండా వేదానికి అంకితం అయిపోయారే. ఇప్పుడున్న ఆదరణ కొద్ది కాలం క్రితం వేదానికి లేదు. పూర్వకాలం ఉండేది వైభవంగా. అంతేకాదు ఈ వేదము వీటి వల్ల వచ్చిన శక్తి ఒకటి ఉంటుంది. ఆ శక్తి చేత ధర్మానుష్ఠానం చేయడం చేత వేద జీవనం చేత వాళ్ళలో ఒక తపశ్శక్తి జాగృతమై వాళ్ళ సమాజాన్ని కాపాడగలుగుతున్నారు. పైగా వేద విద్య నేర్చుకున్న వాడి యొక్క శక్తి అందరి క్షేమం కోసం, అది గుర్తుపెట్టుకోవాలి. వేదము ధర్మము నేర్చుకుని దాని ప్రకారం జీవిస్తున్న వాళ్ళు ఆ వర్ణం కోసం ఆ వర్గం కోసం కృషి చేయరు. చాతుర్వర్ణ్యస్య హితార్థాయ అని చెప్పారు ఇక్కడ. అన్ని వర్ణముల వారి క్షేమం కోరుకునేటటువంటి బాధ్యత వేదవేత్తది. అందుకే వాళ్ళు వైదిక కర్మలు దేనికి చేస్తారు అంటే వాడి కోసం కాదు. లేకపోతే అవే కర్మలు చేస్తూ జీవించడం అంత సులభమైన విషయం కాదండి. ఎందుకంటే భోగ జీవనానికి ఆ జీవనానికి చాలా తేడా ఉంది. ఉదయం నుంచి వేదం చదువుకుంటూ వేదోక్త కర్మలు చేస్తూ ఉంటే మనం అనుకునే లగ్జరీస్ ఏమి వాళ్ళకు ఉండవు. అయినా వాళ్ళు చేశారంటే భోగం కంటే యోగం గొప్పదని జీవిస్తున్నారు వాళ్ళందరూ కూడా. అలా వాళ్ళు ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ శక్తిని సమాజ క్షేమానికి ధారపోస్తారు. తాము చదువుకున్న వేదము శాస్త్రములోని విషయాన్ని గురుస్థానంలో ఉంటే సమాజానికి బోధ చేస్తారు. ఇది మంచిది నాయన, ఇది చెడు నాయన, దాన్ని చెడు చెయ్యకు, మంచి చెయ్యు, ఈరోజు మంచి రోజు, ఈరోజు ఫలానా దేవతను ఆరాధించు అని చెప్పడం, వాళ్ళని ఆశీర్వదించడం, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ శక్తితో సనాతన ధర్మం కాపాడబడుతుంది. ఈ రహస్యాన్ని మనకంటే మన శత్రువులు బాగా గుర్తించారు యుగాల క్రితం. గుర్తించేసే ఏం చేశారంటే మన మతం వ్యాపించి హిందూ ధర్మం దెబ్బతినాలంటే మనం చేయవలసినది ఈ వేదాలు శాస్త్రాలు నమ్ముకుని ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళని నాశనం చేద్దాం. ఇది ఉద్యమించారండి. ఇది హిస్టరీలోకి వెళ్తే కనబడుతుంది. ఇది మనకి ఉత్తరాదిలో మొదలయ్యి యావత్ భారతం కూడా ఇతరుల పాలనలో జరిగినటువంటి దుర్మార్గం ఇది ఇక్కడ. అందులో అప్పుడు పాలించే దుర్మార్గ రాజులు ఒక కంకణం కట్టుకున్నారు. మాకు ఈ రోజున ఇన్ని వేల మంది వేదవేత్తల తలలు నరికి చూపించాలి, రక్తంతో తడిసిన వాళ్ళ జంధ్యాలు చూడాలి, అప్పుడు మేము భోజనం చేస్తాం అనుకునేవారు. దానితో అనేక మంది వేద పండితుల్ని భయంకరంగా సంహరించడమే కాకుండా వేద శాస్త్ర పండితులు నిత్యాగ్నిహోత్రికుల గృహాల్లో చొరబడి నువ్వు మతం మారుతావా లేక చంపుతాం, మీ స్త్రీలను మేము వశం చేసుకుంటాం అని చెప్తే ప్రాణం పోయినా సరే వాళ్ళు ధర్మానికి కట్టుబడ్డారు. వాళ్ళ తలలు నరికారు. అంతేకాదు వాళ్ళని ఇళ్ల నుంచి ఈడ్చుకు రావడమే కాకుండా వాళ్ళ ఇళ్లలో తాళపత్ర గ్రంథాలు తీసుకొచ్చి 4 రోడ్ల కోడల్లో పెట్టి తగలబెట్టారండి. ఇలా ఎన్నో శాస్త్రాలు దగ్ధం చేశారు. ఇలాంటి చరిత్రలు ఏవి మనకు చదవనివ్వకుండా కప్పెట్టేశారు. తర్వాత మరో కుట్ర ఏం చేస్తున్నారంటే ఇప్పటికి సాగుతుంది. ఎవరైతే ఈ విధంగా జీవించి త్యాగానికి లోనై ఉన్నారో, యోగానికి బద్ధులై ఉన్నారో వాళ్ళ పట్ల దురభిప్రాయం ఏర్పరచడం అనేది ఒకటి ఏర్పడి
ఏదో అగ్రవర్ణాహంకారం, దాష్టీకం, దాడి అనే ఒక లేనిపోని కల్పనలు సృష్టించి మొదటి వాళ్ళని నరికితే రెండో వాళ్ళు ఈ పని చేశారు వచ్చి పాలించి. అదే భావజాలం ఇప్పటికీ వ్యాపింపజేస్తున్నారు. అందుకే వీళ్ళని అవమానించడం, సంస్కృత భాషను అవమానించడం, వేదాన్ని అవమానించడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే అందరికీ తెలిసిన సూత్రం ఏంటంటే వీళ్ళని కానీ దెబ్బతీసేస్తే ఈ ధర్మం మొత్తం నాశనం అయిపోతుంది, అప్పుడు మా మతాలు పాలించవచ్చు అని దుష్టత్వంతో చేసిన పనులు ఇవి మనం గ్రహించవలసింది. ఇవి ఇంకా తెలియాలంటే గోవా ఇంక్విజిషన్ అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. అప్పుడు మన దేశాన్ని పాలించడానికి వచ్చినటువంటి గోవాలో చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. ఎందుకంటే మతాంతరంకి తప్పనిసరి బలవంతం మీద వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి ఈ పండితులు వెళ్ళి మన ధర్మంలోకి తీసుకురావడంతో వాళ్ళు సహించలేక వీళ్ళని శత్రువులుగా చూపించారు. దీన్ని బట్టి వేదాన్ని, శాస్త్రాన్ని కాపాడుకోవడానికి శతాబ్దాలుగా ఎన్ని అడ్డంకులను అధిగమించి వేయవలసి వచ్చిందో ఆలోచించాం. తర్వాత క్రమక్రమంగా మన ఉపేక్ష, మన నిరాదరణ, మన ఉదాసీనత వల్ల వైదిక ధర్మం పట్ల దురభిప్రాయాలు ఏర్పరచుకున్నాం. పై ఇంకొకటి, మీరే చదవాలా, మేమెందుకు చదవకూడదు, ఇవన్నీ కూడా. అరే, చదువుతున్న వాళ్ళు మొత్తం 100లో 1% ఉంటారు. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో నేర్చుకుంటున్నారు. పైగా వేదం వరకు కొన్ని మర్యాదలు ఉంటాయి, దానికి తగ్గ జీవనం ఉంటుంది. వైదిక జీవనం లేనటువంటిప్పుడు వేద అధ్యయనం చేయడానికి లేదు. కానీ వేదంలో చెప్పిన జ్ఞానం అందరికీ అవసరం కనుక ఇతిహాసాలు, పురాణాలు ఇత్యాది రూపాలుగా వాటిలో చెప్పిన శ్లోకాలు, స్తోత్రాల రూపాలు అందరికీ పంచారు. వేద మంత్రం అనేటువంటిది ఒక ప్రత్యేక దేవతా స్వరూపం కనుక దాన్ని హ్యాండిల్ చేసినప్పుడు దానికి తగ్గ ప్రత్యేక జీవన విధానం ఉండాలి. అందరూ ఒకేలా జీవించలేరు కదా. కనుక ఆ జీవన విధానానికి అంకితమై కొంతమంది దానిలో ఉన్నారు. అది తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి మనవడిన పరంపరగా ఆ వేద జీవనంతో వెళుతుంది. ఇదేమీ అర్థం చేసుకోకుండా వైషమ్యాలకి హేతువులు చేస్తున్నారు. ఇక్కడ మొత్తానికి వేదం అధ్యయనం చేయాలి అంటే ఎంత అంకిత భావం ఉండాలి, ఎంత త్యాగ భావం ఉండాలి. అలాగా వేదాన్ని నమ్ముకుని జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రతి చోట 2 రకాలు కనబడినట్లుగా దీన్ని ఆధారం చేసుకుని సంపాదించాలనే ప్రయత్నంతో తప్పటడుగులు వేసేవాళ్ళు ఉండవచ్చు, కానీ వాళ్ళ సంక్షేమం పెద్ద చెప్పుకోదగ్గదేం కాదు. పైగా వేదాధ్యయనం చేసే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క వేద విద్య వల్ల సమాజానికి ఉపకారం జరుగుతున్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి. అందుకే పాఠశాల వేద విద్య నడిపేటప్పుడు ఎవరు డబ్బును ఆశించి ఫీజులు వసూలు చేయరు. ఇంతవరకు మన పరంపరలో ఫీజు వసూలు చేసి వేదం నేర్పడం అనేది ఎక్కడ లేదండి. ఇప్పటికీ అదే సంప్రదాయం కొనసాగుతుంది. వేదం నేర్చుకున్నవాడు కూడా విద్యార్థులు వచ్చినప్పుడు నేర్పుతారు, ఇంట్లో అన్నం పెట్టి నేర్పుతారు, తెలుసా. అంతే, నువ్వేమిస్తావని ఎవరు అడగరు. వీడికి వేదం వెళ్ళవేయడానికి తగినంత స్వరము, అదేవిధంగా సంస్కారం ఉందా లేదా చూస్తారు. లేకపోతే ముందు అక్కడి నుంచి కల్పన చేసి వేదం నేర్పుతారు. పైగా వాళ్ళకి వీళ్ళు పెడతారండి. ఆ కారణం చేతనే పూర్వం ఇంతమందిని జీవింపజేస్తూ ఉన్న వాళ్ళకి మనం జీవిక కల్పించాలి అనే ఉద్దేశంతో అప్పటి పాలకులు ఏం చేసేవారంటే ఈ విద్యను నేర్పే గురువుల కోసం అగ్రహారాలు ఇచ్చారు. అంతేగాని వాళ్ళు భోగాల కోసం ఇవ్వలేదు. వీళ్ళు విద్యకు అంకితమై విద్యకు నేర్పితే లోకానికి క్షేమం గనక విద్యను పోషించడం కోసం వాళ్ళ విధంగా ఏర్పరిచారు. అప్పుడు ప్రతి ఒక వేద పండితుడి ఇల్లు ఒక విద్యాలయమే, అది మరువరాదు. అలా ఉండేది. క్రమక్రమంగా మనం ఇప్పుడు చూస్తున్నట్టు అనేక రకాల మార్పులు వచ్చాయి. అందుకే వ్యవస్థ యొక్క అసలు స్వరూపం చెప్తున్నాం. అందుకు ఇప్పుడు ఎలాంటివి వచ్చాయంటే పాఠశాలని స్థాపించి నేర్పుతున్నారు చాలామంది. అలాగే వీరు కూడా ఇక్కడ స్థాపించి ఇదంతా శ్రీ విద్య అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే అమ్మవారే విద్యల రూపంలో వచ్చారు గనకనే ఈ విద్యలను ఉద్ధరించడం అమ్మవారి సేవే అని భావించారండి. ఇలాగ వేదం నేర్పడం, నేర్చుకోవడం వారి ధర్మం అయితే వాటిని పరిరక్షించడం మనందరి ధర్మం కూడాను. ఎందుకంటే దీని ద్వారా శ్రౌత స్మార్త కర్మలు జరుగుతాయి. ఈ శ్రౌత స్మార్త అంటే శృతి చెప్పిన స్మృతి చెప్పిన కర్మలు జరుగుతాయి కనుకనే వీటి వల్ల లోకానికి క్షేమం కలుగుతుంది. ఇందాక నేను ఉపమానం చెప్తూ ఘంటానాదం, అదేవిధంగా శంఖనాదం, వేదనాదం కలిపి చెప్పేశాను. అక్కడితో ఆగిపోతే మరో ప్రమాదం ఉంది. ఘంటానాదానికి అర్థం లేదు, శంఖనాదానికి అర్థం లేదు, వేదానికి అర్థం ఉంది. అది వేదం. అక్కడ ఎంతవరకు చెప్పుకోవాలంటే నీకు అర్థం తెలిసినా తెలియకపోయినా వేద నాదం గొప్పది అన్నంతవరకు చెప్తున్నా అక్కడ. అదే వేదాన్ని అధ్యయనం చేసేవాళ్ళు 2 వర్గాలుగా ఉంటారు. కొంతమంది వేదాన్ని మంత్రంగా స్వరం తప్పకుండా ఇప్పటి వరకు భూమి మీద ఒకప్పుడు వచ్చిన విద్య అనేక రకాల మార్పులకు లోనే వచ్చింది, కానీ ఏ మార్పుకు లోను కాకుండా యథాతథంగా ఉన్న విద్య వేద విద్య మాత్రమే. కారణం ఏంటంటే దానికున్న స్వరము, అక్షరము. మీకు సంస్కృతం రాని వేద పండితుడు కనబడతాడేమో కానీ మంత్రం తప్పు చదివే వేద పండితుడు దొరకడు.
అందరూ ఒకేలా చదువుతారు వేదాన్ని మాత్రం, ఆ స్వరసహితంగా. అది శిక్షణలో ఉన్న గొప్పతనం అండి. ఎందుకంటే అది వినబడ్డ శబ్దం, దాన్ని నువ్వెవడు మార్చడానికి కదా, లౌకిక విద్య కాదు కదా. లౌకిక విద్యలు అయితే మార్పులకు లోనవుతాయి, బోధనా పద్ధతుల్లో అనేక రకాల మార్పులు వస్తాయి, అది యథాతథంగా కాపాడబడుతున్నాయి, వాటిని అలాగే చూడాలి. అందుకే దాని నాదము స్వరము ఎంత ప్రాధాన్యమో అర్థం కూడా అంత గొప్పగా ఉంటుంది వేదంలో. అయితే అర్థం నేర్చుకోవడానికి మరొక అధ్యయనం వేరే ఉంటుంది. అందుకే వేదము సంహిత మొదలైనవి నేర్చుకుని క్రమపాఠీయులు ఘనపాఠీయులు చాలామంది ఉంటారు. అంటే వేదాన్ని పఠించే విధానంలో క్రమపాఠ పదపాఠ ఘనపాఠములు ఉంటాయి. అవి చేసే పండితులు అర్థం చెప్పలేకపోవచ్చు, అది తప్పేం కాదు. అంటే ఇది కాపాడుకోవడానికే వాళ్ళు కొన్ని 10 సంవత్సరాలు కేటాయించారండి. ఎందుకంటే ఏది అడిగినా వెంటనే పరికరం చూసి రిఫర్ చేసే మనకి పుస్తకాపేక్ష లేకుండా ఏ మంత్రమైనా చెప్పగలిగే వేదవేత్తలు అర్థమవడం కష్టమే. అలాంటి ఒకనొక విద్య ప్రపంచంలో ఉన్నది అనేది ఒక ఆశ్చర్యకరమైన అంశం అండి. ఇక్కడ అప్పుడైనా ఆలోచించేమా? వాడు తాను విద్యగా అయిపోయి ఏ మంత్రమైనా ఎప్పుడైనా చకచక చెప్పగలుగుతున్నాడు, మధ్యలోని చూసుకోకుండా. అన్ని వందల వేల మంత్రాలు కూడా. అంటే ఎంత శిక్షణ! కానీ మంత్రాన్ని పరిరక్షించడానికి కొన్ని 10 సంవత్సరాలు వెచ్చించవలసి వస్తుంది. రెండవది అర్థం తెలుసుకోవడం కూడా మంచిదే, తెలుసుకోకూడదని కాదు, తెలుసుకోవలసిన దానికంటూ వేరే విద్య మళ్ళీ ఉంది. కనుకనే గురువులను ఆశ్రయించి అర్థం తెలుసుకున్న విద్య మరొకటి ఉంది, వేదార్థం చెప్పుకోవడం చిన్న విషయం కాదు. అంటే మామూలుగా సంస్కృతం డిక్షనరీ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు వేదానికి అర్థం చెప్పలేరు. వేదానికి అర్థం 6 శాస్త్రాల సహాయంతో చెప్పాలి. శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు, ఈ షడంగాలతో వేదానికి అర్థం చెప్పాలి. అలా చెప్పారు మహానుభావులు, సాయినాచార్యులు, మాధవాచార్యులు మొదలైనటువంటి మహాత్ములు వేదానికి అర్థం చెప్పారు. వాటిని మళ్ళీ పద్ధతిగా గురువుల దగ్గర నేర్చుకుంటారు. ఎలా నేర్చుకుంటారు తెలుసా? మీ శాస్త్ర పండితులు వాళ్ళు ఎలా నేర్చుకుంటారంటే, తిరిగి వాళ్ళు వచ్చినప్పుడు వేదంలో ఏ మంత్రానికైనా అర్థాన్ని పుస్తకాపేక్షలో కూడా చెప్తారండి అన్వయిస్తూ. ఎలాగా విద్యలు వచ్చే ఆశ్చర్యం. అదేవిధంగా శాస్త్రం, మిగిలిన శాస్త్రాలు కూడా, తర్క శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, మీమాంసా శాస్త్రం, వీటిని కూడా అలాగే నేర్చుకుంటారు. అలాంటి ఒక విద్యా సంప్రదాయమే భూమి మీద ఉన్నది భారతదేశంలో. అంటే ఈ సంప్రదాయాన్ని కనీసం కాపాడుకోవాలని స్పృహేన మనకు ఉండాలి. తగ్గిపోతేనే పులిని కాపాడుకోవాలనుకుంటున్నాం, సింహాన్ని కాపాడాలనుకుంటున్నాం, తగ్గిపోతూనే వేదాన్ని కాపాడుకోవద్దా చెప్పండి. వాటికేమో పరిరక్షణ వనాలు పెడుతూ ఉంటాం, అభయారణ్యాలు పెడతాం. వేదానికి అభయారణ్యాలు ఉండద్దా? వేదానికి అభయారణ్యాలు మనం పెట్టాలి. ఇక్కడ మన పులుతో తిరక్కపోయినా పుల్లు క్షేమం కోసం వదిలేయాలి. అలాగే మనం అంటూ నేర్చుకోలేకపోయినా వేద పాఠశాలను పరిరక్షించాలి, వేదాన్ని పరీక్షించాలి. దాని ప్రయోజనం ఏమిటి అనేది ఇప్పుడు కమర్షియల్కి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కాలం మీద తెలుస్తుంది వాటి యొక్క ప్రభావం. వేదంతో అనేక సమస్యలకు పరిష్కారం చెప్పవచ్చు అని అనేక మంది రుజువు చేశారు. అవేమిటి అంటే, ముందు నేర్చుకుంటే కదా తెలుస్తాయి. ఆ నేర్చుకునేవారు ఉంటే కదా మనకు తెలుస్తాయి. కొంతమంది వైద్యులు ఉంటారు, కానీ ఆరోగ్యం వారికి మాత్రమే సొంతం కాదు, మనందరి కోసం. కొంతమంది వేద పండితులు ఉంటారు, కానీ వేదశక్తి వారొక్కరి కోసం కాదు, మనందరి కోసం తెలుసుకోండి. అందుకు దానికి అంకితమై వారు కృషి చేస్తుంటారు. మునిపే చెప్పినట్లు అన్ని విద్యల్లా కాకుండా దానికుండే జీవన విధానం కావాలి. పొద్దున్న లేచి పంట పండించడానికి తెల్లవారుజామనే నాగలి భుజాలు వేసుకుని వెళ్ళేవాడికి యజ్ఞం, యాగం, క్రతువులు, జపాలు చేస్తూ వేదాన్ని పరీక్షించిన జీవితం ఎక్కడ సాధ్యమవుతుంది? కనుకనే వీరి జీవిత విధానం వేరు, వారి జీవిత విధానం వేరు. ఇద్దరు సమాజానికి అవసరమే. అందుకే ఆ పంటలు సరిగ్గా పండాలన్నా, వాళ్ళు కృషి చేసింది ఫలించాలన్నా దానికి దైవశక్తి సహాయం కావాలి. సమాజంలో దైవశక్తిని మంత్రము ద్వారా జాగృతి చేస్తూ సమాజం గతి తప్పిపోకుండా ధర్మాన్ని బోధించి అందించడం కోసం వేద విద్యని, స్మార్త విద్యని, ఆగమ విద్యని నేర్పుతూ, ఎందుకంటే జ్ఞానాన్ని ఎక్కడో దాచిపెట్టలేదు, కొందరే భద్రపరిచేసి ఉంచుకోలేదు, అందరికీ పంచారు. అందుకే రచ్చబండలు, దేవాలయాలు, పురాణ ప్రబోధాలు, ధర్మ ప్రబోధాలకి నిలయాలయ్యాయంటే అందరికీ పంచిందా లేదా ఆలోచించండి. ఇవన్నీ తెలియకుండా కూమర్శలు చేస్తూ మన ధర్మాన్ని అందరూ ఉపేక్ష చేయడం, ఆక్షేపణ చేయడం చేస్తున్నారు. అందుకే ఇంత విషయం చెప్పవలసి వచ్చింది. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక్క మాట చెప్తే ఎక్కువ ఆలోచించగలిగిన సహృదయులు ఉన్నారు. కనుక ఇప్పుడు చెప్పినవి ఆలోచించి ఇలాంటి వాటిని మనం కాపాడుకోవాలి. మేమున్నామని ధైర్యం వాళ్ళకి కల్పన చేయాలి. అదేవిధంగా వేదం అధ్యయనం చేయడానికి అర్హత కలిగి దానికి తగ్గ సంస్కారం పొందిన కుటుంబాల వాళ్ళకు కూడా మీరు వేద పాఠశాలలు పెట్టండి, మీకు ఎంతైనా డబ్బు ఇస్తాం అనడం కాకుండా నేర్చుకోవడానికి విద్యార్థుల్ని ఇస్తాం అనడం కూడా తెలియగలరు. నీకు 2-3 పిల్లలుంటే ఒకరిని లౌకిక విద్యలో పెట్టినా ఒకటి వేద విద్య ఎందుకు పెట్టు.
ఒకడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికైనా నిలిచేది వేద విద్యే. విద్యాసు శృతిరుత్కృష్ట. ఎప్పటికీ అదే. వేదాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు పాడుకాడు. ఎందుకంటే వేదం జడమైన పుస్తక విద్య కాదు, అమ్మవారి స్వరూపం. అలా నమ్ముకుని వేదాన్ని అంటిపెట్టుకుంటే వేదమాత కాపాడి తీరుతుంది, అందులో సందేహం లేదు. అందుకే దేవి ఆరాధన చెప్తానని వేదం గురించి ఎందుకు చెప్తున్నారంటే సందర్భం కూడా అది కూడా గనక చెప్తున్నాం. అదేవిధంగా వేదం చెప్పిన ధర్మం మనం అందరం పాటించాల్సిందే. ఆ ధర్మాన్ని మన పురాణాలు, భగవద్గీత, రామాయణం ఇవన్నీ చెప్పాం. వీటి ద్వారా మనం గ్రహించి పాటిస్తూ వాటి ద్వారా వేదమాతని మనం రాముడిగా, కృష్ణుడిగా, అమ్మవారిగా, అమ్మవారు అన్నప్పుడు లలితగా, సరస్వతిగా, అదేవిధంగా దుర్గగా, లక్ష్మిగా అనేక రకాలుగా ఆరాధిస్తున్నాం. పైగా అమ్మవారి గురించి వేదములో ఎక్కడెక్కడ చెప్పబడింది అంటే ఒక దుర్గా సూక్తం వేదాల్లోనే కనబడుతుంది, శ్రీ సూక్తం వేదాల్లోనే కనబడుతుంది. మళ్ళీ వాటిలో ఉన్న విషయములు మనకి సామాన్యులు కూడా తీసుకురావడం కోసం చండీ సప్తసతి అని దేవి మహాత్మ్యం, దేవి భాగవతం, మళ్ళీ అందులో ఉన్న విషయాలే మనకు చెప్తున్నాయి. హిందువులు ఏది పట్టుకున్నా వేదాన్ని పట్టుకున్నట్లే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు పురాణం పట్టుకున్న వేదమే, రామాయణం పట్టుకున్న వేదమే, భారతం పట్టుకున్న వేదమే. కానీ హిందువుగా పుట్టిన ప్రతి వాళ్ళు వైదికులే. గుర్తుపెట్టుకోండి, వైదికులు అంటే వేదంతో అనుబంధం ఉన్నటువంటి వారు. అయితే విద్యను అధ్యయనం చేస్తూ విద్యను కాపాడుకునేటువంటి ఆచార్య స్థానం వీళ్ళదైతే ఆ విద్య చెప్పినట్టు బ్రతుకుతూ మనం వీలైనంత మన అనుష్ఠానం చేసుకోవడానికి మనకు వచ్చేది మనది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మనందరం కూడా అమ్మవారిని ఉపాసించుకుంటూ అమ్మవారి స్వరూపాలైన విద్యల్ని పరిరక్షించడం కూడా అమ్మవారి ఆరాధనయే. ఒక వేద సంస్థని మనం కాపాడిన, వేద విద్యా పరంపరను రక్షించే ప్రయత్నం చేసిన మనందరం శ్రీ విద్య ఉపాసకులు. మేము మళ్ళీ చివరికి అక్కడికి వచ్చింది కనుక నేను శ్రీ విద్య ఉపాసకునండి అంటే నా మంత్రం ఉంది తంత్రం ఉంది కాదు. నీ మంత్రం తంత్రం లేకపోయినా విద్యల్ని గౌరవించి విద్యను రక్షిస్తే నువ్వు శ్రీ విద్య ఉపాసకుడివి. ఒకసారి కాంచీ యతీంద్రులు ఒక విశ్వవిద్యాలయము కళాశాల దాని యొక్క కార్యక్రమానికి వెళ్ళారు. ఆంధ్రదేశంలో పర్యటన చేస్తూ వెళుతున్నప్పుడు శ్రీ విద్య గురించి చెప్పమని అడిగారు. ఆయన కాంచీపీఠ యతీంద్రుడు, ఆయన శ్రీ విద్య గురించి చెప్పాలంటే మొత్తం మంత్రం యంత్రం చెప్పగలరు, కానీ అక్కడ చెప్పకూడదు. సభాది ఎంత గొప్పగా చెప్పారంటే, మీరు పొట్ట కోసం చదువుకున్న విద్య కాకుండా ఆత్మసంతృప్తి కోసం ఇంకేదైనా ఒక ఆర్ష విద్య నేర్చుకోండి, అదే శ్రీ విద్య అని చెప్పారు. అంటే ఒక సంగీతం నేర్చుకున్న, ఒక నృత్యం నేర్చుకున్న శ్రీ విద్యే. విద్యలని శ్రీ స్వరూపములే కనుక అలా అమ్మవారిని మనం చూడాలి. పైగా అమ్మవారి విషయములన్నీ వేదముల్లోంచే మనకు వచ్చాయి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట ముక్తిక 100 వాక్యాలు ఉన్నాయి. ఇందులో మంచి కవిత్వం కూడా కనబడుతుంది. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. శృతి అంటే వేదం అని చెప్పుకున్నాం. వేదములు ఇక్కడ శక్తి రూపాలుగా చెప్పినప్పుడు ఒక్కొక్క వేదము ఒక్కొక్క దేవతా రూపం ధరించాయి. ఆ దేవతారు వేదములన్నీ లెక్కలేనన్ని, ప్రధానమైన 4 అన్నా మంత్రములు అనేకం, సూక్తములు అనేకం, ఇవన్నీ దేవతా రూపాలు ధరించి అమ్మవారి దగ్గరికి వెళ్ళాయి. ఎందుకంటే అమ్మవారి నుంచి వచ్చిన శక్తులే కదా వేదములన్నీ కూడాను. అందుకే అమ్మవారు వేదమయీం నాదమయీం, వేదగర్భ అని అమ్మవారికి పేరుంది. వేదగర్భ అంటే వేదమును తన కడుపులో దాచుకున్న తల్లి అని అర్థం. అంటే తనలో ఉంచిన తల్లి అని. అంతేకాదు వేదముల కడుపులో ఉన్న తల్లి అని 2 అర్థాలు ఉన్నాయి. వేదములో ఆవిడ ఉంది, వేదాలు ఆవిడలో ఉన్నాయట. అంటే అర్థం ఏంటంటే అమ్మలో వేదాలు ఉన్నాయి, వేదముల్లో అమ్మ ఉంది. ఎందుకంటే అమ్మ గురించి తెలియాలంటే వేదాల ద్వారా తెలియాలి కనుక వేదముల్లో అమ్మ జ్ఞానం ఉంది కదా, జ్ఞాన రూపంగా వేదాల్లో ఉన్నది. పైగా వేదాలన్నీ ఆవిడలోనే ఉంటూ ఆవిడ నుంచే వచ్చే సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్టు. అందుకే వేదమైన అమ్మవారిని, ఆవిడ నుంచి వచ్చిన వేదకాంతలు అమ్మవారిని సేవించుకోవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వేదకాంతలు అన్నప్పుడు మన భారతదేశంలో స్త్రీలకు ఒక అలవాటు ఉండేది, సింధూరం పెట్టుకోవడం. అది 5వ తనానికి సంకేతంగా పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకుంటారు సింధూరం అంటే పాపిటి పెట్టుకుంటారండి. ఎప్పుడు తల నిమురుకోకండి, చాలామంది కనబడదు ఈ రోజు. ఆ పాపిటి ఉంటుంది, పాపిటికి సింధూరం పెట్టుకుంటారు, సౌభాగ్య చిహ్నం. అలాగే వేదకాంతలు వెళ్ళి అమ్మవారి పాదాలకు నమస్కారం చేశారు. అమ్మవారి పాదాల పారాని ఆ పాపిటికి అంటింది. అంతేకాదు వీళ్ళు పెట్టుకున్న సింధూరం అమ్మవారి పాదాలకు అంటింది. ఇప్పుడు వారి పాపిటి సింధూరము వాళ్ళు పెట్టుకున్నదో అమ్మవారి పారాయణ వెలుగా అంటే 2 కలిసిపోయాయి. ఇక్కడ మొత్తానికి అమ్మవారి పాదాన్ని తాకడం వల్ల వాళ్ళ పాపిట ఒక అద్భుతమైనటువంటి కాంతి వచ్చింది, అది సౌభాగ్యం. కానీ వేదకాంతాలు రుదుట పైన ఉన్న పాపిటకై సింధూరంలాగా నీ పాదములు ప్రకాశిస్తున్నాయి తల్లి, నీ పాదం యొక్క పారాయణ ప్రకాశిస్తోంది అని చెప్పారు. అదే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అని
మంచి భావం చూపించారు. ఇందులో చెప్పిన అంతరార్థం ఏంటంటే వేదములు కాంతల్లా ఉంటే తలల మీద ఉంటుంది కదా పాపిట, కానీ వేదానికి తలలు ఏమిటంటే ఉపనిషత్తులండి. దానికి వేదాంతం అంట. వేదము చివరి భాగం శిరస్సే. మనకి పాదంతో మొదలుపెట్టి శిరస్సుతో పూర్తి చేస్తే ఉపనిషత్తుల్లో పరతత్వం గురించి చెప్పబడుతుంది. కానీ వాళ్ళ తలల మీద పాపిటపై సింధూరము నీ పాద ధూళి అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడింది నీ పాదతత్వమేనమ్మా, నీ తత్వమేనమ్మా అని దాని యొక్క భావం అంత పెద్దగా చూపించారు. అక్కడ శృతి చెప్పారు కదా. కనుక వేదకాంతలకి తలలపై అమ్మ పాద ధూళి ఉందంటే ఆ వేదముల యొక్క లక్ష్యం అమ్మవారి యొక్క సేవే. అంతే కదా. సకల ఆగమ సందోహ శుక్తి సంపుట ముక్తిగా తర్వాతి మాట. శుక్తి అంటే ముత్యపు చిప్పలో ముత్యం ఉంటుందిట. అంటే ముత్యపు చిప్ప సారమంతా ముత్యంలోకి వస్తుంది. అమ్మవారు ఆగమాలనే ముత్యపు చిప్పలో ముత్యంలా ఉన్నారన్నారు. అంత మంచి కవిత్వం ఇది. అంటే సర్వ ఆగమాల సారస్వరూపం అమ్మవారు. సర్వ ఆగమాలు శాస్త్రాలు కూడా అమ్మవారి గురించి చెప్తున్నాయి. కానీ వేదము ఆగమము ఈ రెండు అమ్మ గురించి చెప్తున్నాయండి. శాస్త్రాలన్నీ అమ్మ గురించి చెప్తున్నాయి. అంటే శృతి స్మృతి రనుత్తమ. ఇది కూడా లలితా శాస్త్రనామ. శృతి స్మృతి కూడా నీ స్వరూపమేనమ్మా అని నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు మనకు తెలిసింది అమ్మవారు అంటేనే శాస్త్రం, శాస్త్రం అంటే అమ్మవారు కనుక శాస్త్రాన్ని పరిరక్షించుకోవడమే అమ్మవారి సేవ. ఆ కారణం చేతనే ఇక్కడ వీరు శ్రౌత స్మార్త ఆగమ అంటే వేద స్మార్త ఆగమ పాఠశాల అని పెట్టి శ్రీ విద్యాపీఠంలోకి తేవడం చాలా గొప్ప విశేషమైన అంశం ఇక్కడ. అంతేకాదు విద్యలు అమ్మవారే రక్షించుకుంటారు, అదొకటి ఉన్నది. అమ్మవారు రక్షించే కాడికి మైమందుకండి అని మీరు అంటారేమో. అమ్మవారు రక్షిస్తారు, కానీ మీకు వాటి ప్రయోజనం కావాలంటే మీరు రక్షించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో ఏ విద్యలైనా అంతరించిపోతాయేమో కానీ వేద విద్య ఎప్పుడూ అంతరించదు, నశించదు. కొంతమంది అంటారు వేదాలను వెలుగులోకి తీసుకురావాలండి అని. ఎవడో అన్నట్టు సూర్యుడిని వెలుగులోకి తెస్తానని. సూర్యుడిని వెలుగులోకి తేవడం అంటే సూర్యుడే వెలుగు. అయితే మబ్బులు మధ్యలో ఆవరిస్తాయి, కానీ సూర్యుడికి ఏం కాదు. మబ్బులు తొలగితే సూర్యుడు కనబడతాడు. అలా అప్పుడప్పుడు మబ్బులు ఆవరించినట్లు మన అజ్ఞానము, మన నిర్లక్ష్యము ఆవరించి వేదాది విద్యలు లభించవు. సూర్యుడు కనబడకుండా అలా మబ్బులు ఉంటుంటే దుర్దినాలు అంటారు. అలాగే వేద విద్య భాషించకుండా బతికేస్తే దినాలన్నీ దుర్దినాలే తెలుసుకుంటాడు. అందుకే వేద ప్రకాశం మనకు రావాలి. ఆ కారణం చేత మనం మన చుట్టూ ఆవరించిన మబ్బులు తొలగించుకునే ప్రయత్నం చేయాలి, అజ్ఞానం తొలగించుకునే ప్రయత్నం చేయాలంతే. ఎందుకంటే ప్రళయకాలంలో అన్నీ నశించిపోతాయి. ఇన్ని విద్యలు, ఇంత నాగరికత, ఇంత టెక్నాలజీ అన్నీ పోతాయి. కానీ మళ్ళీ సృష్టారంభమైనప్పుడు మళ్ళీ టెక్నాలజీ, కంప్యూటర్లు రావు, వేదం వస్తుంది. తెలుసుకోండి, ఈశ్వరుడి యొక్క ఊపిరి వేదం. అది ఎప్పుడూ అలాగే ఉంటాయి. కానీ వేదం ఒక శాశ్వత విద్య. అలాంటి విద్య కలిగిన దేశంలో పుట్టాం. ఆ విద్యకి పరంపరగా ఉన్నటువంటి వారసత్వం మనకున్నది. ఇది మనం గర్వించాలి. అలాంటి విద్య కోసం కృషి చేస్తున్న వారిని మనం అభినందించాలి. ఇప్పుడు ఒక భాగ్య విషయం ఏంటంటే వేదాన్ని గౌరవించి ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి కూడా. విలువ తెలిసినటువంటి వారు ఉన్నారు. లేకపోతే ఈ దేశంలో ఈరోజు ఒక వేద పండితులు పిలిస్తే ఇంతమంది వచ్చారు అంటే ఆదరణ ఉందనే కదండి అర్థం. వారు ఈ దేశానికి రాగలిగారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా ఈ దేశంతో అనుబంధం తెంపుకోలేకపోతున్నారు అంటే ఆదరించే వాళ్ళు ఉన్నారని అర్థం. నేను అమెరికాలో అనేక ప్రాంతాల్లో చూస్తున్నాను, అనేక రకాల వేద పండితులు ఉన్నారు, శాస్త్ర పండితులు ఉన్నారు. వారి ద్వారా మంచి విషయాలు నేర్చుకుంటూ మనం వేదాలు నేర్చుకోకపోయినా మన ఖాళీ సమయాల్లో సూక్తములు నేర్చుకోవచ్చు. ఉపనయన సంస్కారములు ఉన్నవాళ్ళు సూక్తములు నేర్చుకుంటే ఆ సంస్కారములు లేకపోయినా సరే భగవద్ విషయాలు, శ్లోకాలు, స్తోత్రాలు నేర్చుకుంటూ సాధన చేసుకోవచ్చు. శ్రద్ధగా చేస్తే ఏవైనా ఫలిస్తాయి. వారు అది చేస్తే ఫలిస్తే, మనం ఇది చేస్తే ఫలిస్తే మొత్తానికి. అందుకే మనకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు లభిస్తున్నారు. వాళ్ళని మనం ఆదరించి గౌరవిస్తే మనం ప్రయోజనం పొందుతున్నాం. ఆ కారణం చేత మనం ప్రోత్సహించాలని చెప్పడమే కాకుండా ప్రోత్సహిస్తున్న వాతావరణానికి సంతోషించడం కూడా జరుగుతున్నది. అమ్మవారి యొక్క కథలన్నీ వేదాల్లోనే చెప్పబడుతున్నాయి. వాటిని మనకు పురాణాలు అందిస్తున్నాయి. లలితా సహస్రం అని మనం అంటున్నాం. లలితమ్మను కొలుస్తున్నాం, లక్ష్మీదేవిని కొలుస్తున్నాం, దుర్గాదేవిని కొలుస్తున్నాం, విష్ణువుని కొలుస్తున్నాం, రాముడిని కొలుస్తున్నాం, కృష్ణుని కొలుస్తున్నాం, శివుణ్ణి కొలుస్తున్నాం. అంటే వీళ్ళందరి గురించి వేదమే చెప్పింది. వేదము చెప్పిన వారిని దేవ అంటారండి. దేవ వేద. అంతేగాని నాకు తోచాడు, నాకు నచ్చాడు, నాకు కొన్ని మహిమలు చూపించాడు, అల్లవాళ్ళు గొప్పదన్నారు, వాడు దేవుడు అని మనం అనకూడదు. కానీ దేవత అంటే నిర్దేశించేది వేదమే. కనుక మనందరం ఏ దేవతలు నమస్కరిస్తున్నామో అదంతే వేదము నిర్దేశించిన దేవతలే. అందుకే వేద వేద్యులు అంటాం మనం మాట.
అలాంటి వేద్యులైన దేవతలను కొలుచుకుంటున్నామంటే వేదము ద్వారానే గనక కృష్ణుడు చెప్పుడు గీతలో వేదేశ్చ సర్వై రహమేవే విద్య అన్నాడు. వేదముల చేత తెలియబడేటువంటి పరతత్వమే నేనన్నాడు ఆయన, పరమాత్మ ఆయన. అంతేకాదు ఏ పని చేయాలన్నా శాస్త్రం ప్రమాణంగా తీసుకోవయ్యా అన్నాడు కృష్ణుడు. ఆయన భగవద్గీత చెప్తున్నాడు కదా, శాస్త్రం ప్రమాణంగా తీసుకుంటే నా భగవద్గీత ప్రమాణంగా తీసుకో అనలేదు ఆయన. శాస్త్రం ప్రమాణంగా తీసుకున్నాడు అంటే కృష్ణుడు వచ్చే ముందే శాస్త్రం ఉంది. అది హిందూ ధర్మం రాముడితో కృష్ణుడితో మొదలు కాలేదు. రాముడికి కృష్ణుడికి కూడా ముందుంది హిందూ ధర్మం. రాముడు కృష్ణుడు ఆ ధర్మాన్ని ప్రతిష్ఠ చేశారు. అదే స్పష్టంగా ఆయన శాస్త్ర ప్రమాణం కృష్ణుడు మాట్లాడంటే కృష్ణుడి దృష్టిలో శాస్త్రం అంటే వేదమే. అందుకే పరమాత్మ కూడా అవతరించి వేదమే ప్రమాణంగా చెప్పాడు. వేద ధర్మాన్ని రక్షించడానికి అవతరించాడు కనుక భగవంతుడిని ప్రార్థించే మనందరం కూడా వేద ధర్మ రక్షణ చేద్దాం. రక్షణ 2 విధాలు. నేర్చుకోవడం ఒక రక్షణ, అలా నేర్చుకునే వాళ్ళకి నేర్చుకునే వ్యవస్థ కల్పించడం 2వ రక్షణ. 3వది ధర్మాన్ని పాటించడం మనం చేయవలసిన బాధ్యత. ఈ 3 విధాలుగా వేద ధర్మాన్ని రక్షించుకుందాం. మరొక్కసారి అదే నేను పునరుక్తిగా చెప్తాను. నేర్చుకోవలసిన వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు నేర్చుకోవడానికి తగ్గ భరోసా సమాజం కల్పించాలి. ఇది 2 విధాల రక్షణ. 3వది ఆ చెప్పిన ధర్మాన్ని మనం అందరం పాటించాలి, అది 3వది. అప్పుడే ధర్మో రక్షిత అవుతుంది. అలాగా వేద రూపిణి అయినటువంటి శ్రీ అమ్మవారి యొక్క ఆరాధన మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ విద్యా సంస్థ అన్ని విధాలుగా అభ్యుదయాన్ని సాధించుగాక అంటూ ఆ వేద పురుషుణ్ణి లేదా వేదమాతని ప్రార్థిస్తూ స్వస్తి. ఇంకోటండి, దీనికి అనుబంధంగా మనకు నడుపుతున్నారు గోరక్షణ. ఇది చాలా ముఖ్యమైన అంశం. గోవంటే పాలిచ్చే జంతువు కదా అని కొందరు అంటారు ఇక్కడ. అంతేకాదు, ఒకప్పుడు హిందూ మతాన్ని అవహేళన చేసేవారు. హిందూ మతం అంటే ఆవుల్ని పాముల్ని పూజించే మతం అన్నారు. అందుకే స్నేక్ చార్మర్స్ వాళ్ళే హిందూ మతం ఉంటారని పుస్తకాలు కూడా రాసేసారండి. నేను ఇంతకాలం భారతదేశంలో తిరిగాను కానీ నాకు అన్ని చోట్ల స్నేక్ చార్మర్స్ కనబడలేదు. వాళ్ళు రాశారు, మనం అంటే అలా అండి. ఇంకోటి వాళ్ళకి చెప్పచ్చు, నిజమైన ఆయన మా దేశంలోనే పూజించదగ్గ పాములు పూజించదగ్గ ఆవులు ఉంటాయి. దేశం యొక్క ప్రత్యేకత. అందుకే మన ఆవుల గురించి ఆలోచిస్తే ఆ మధ్య ఆయుర్వేదంలో ఒక మందిచ్చి ఆవు పాలు వేసుకోవాలని చెప్పారు అనుపానంగా. ఆయుర్వేదంలో మందు ఎంత ముఖ్యమో అనుపానం అంత ముఖ్యం. వాడు నీళ్లతో వేసుకోమన్నది నీళ్లతో వేసుకోవాలి, తేనెతో వేసుకోమని తేనెతో వేసుకోవాలి, పాలతో పాలు వేసుకోవాలి. మీరు ఒకదాని కూడా వేస్తే వికటిస్తాయి. అందులో మందు వేసుకుని నీళ్ళు తాగిస్తే డేంజర్, పాలు వేసుకోవాల్సిన వాటి చోట. అయితే ఇతడు ఏం చేశాడంటే జెర్సీ పాలు తాగాడు. మందు పనిచేయలేదు, వికటించింది. మీకు చెప్పిన మందు వేశానండి అంటే ఏ పాలు తాగని అడిగాడు. జెర్సీ పాలు అయితే పనిచేయదు కానీ దేశీ ఆవు పాలు తాగని చెప్పాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే దేశీ ఆవును ఇప్పుడు ఉన్నది భారతదేశంలో. దేశీ అనే మాటే చెప్తున్నారు. దేశీ అనే మాటకి తెలుగులో నాడు అంటారు, సంస్కృతం దేశీ. నాడు అదే నాటు, అదే నాటు ఆవు, నాటు వైద్యం అనేది వచ్చింది. నాటు అంటే దేశీయం, అంతేగా నాటు అంటే మోటు కాదు. అలా వచ్చింది మనకి. ఇప్పటికీ ఈడ దేశీ ఆవుల యొక్క లక్షణాలు కొన్ని ఉన్నాయి. పంచగవ్య చికిత్స అని ఒకటి ఈ మధ్య చేస్తున్నారు. ఈ మధ్య కొన్ని దశాబ్దాలు అయిపోయింది అనుకోండి. ఒకప్పుడు సహస్రాబ్దాలుగా భారతదేశం ఉంది, మధ్యలో లుప్తమై మళ్ళీ చేస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల్లో బాగా జరుగుతుంది. ఇవి ఆధునిక వైద్యాలు చేతులెత్తేసిన మొండి రోగాలను కూడా నయం చేస్తున్న దాఖలాలు బోల్డ్ కనబడుతున్న ఉదాహరణలు, అందులో సందేహం లేదు. కనుక వైద్యానికి దేశీయ ఆవుల యొక్క పాలు, పెరుగు, నెయ్యి, అలాగే గోపంచితం అంటే గోమయము, గోజలము. కానీ గోమలం, గోమూత్రం అనకూడదని నేను అన్నందుకు నన్ను భగవంతుడు క్షమించుగాక. అర్థం అవడానికి చెప్పాను ఇక్కడ. గోజలం అనాలి కానీ గోమూత్రం అని రాదు, గోమయం అనాలి కానీ గోమలం అని రాదు. ఎందుకంటే దాని మల లక్షణాలు లేవు, మూత్ర లక్షణాలు లేవుట. మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి వాటిలో, కేవలం దేశీ గోవుకు మాత్రమే. కాబట్టి మీరు గోవుల్ని చూడటం అన్నారు కనుక మేము గోవుల్ని చూడమని కుక్కను మూత్రం వచ్చేస్తే ప్రమాదం. వాటికే పవిత్ర చెప్పారు, పంచగవ్యాలు అంటారు వాటిని. ఈ పంచగవ్యాలు యజ్ఞంలో వాడతారు, ఔషధంలో వాడతారు, పాప నివృత్తికి వాడతారు. హిందువులకు ఒక సంస్కారం ఉంది సృష్టిలో మొదటి నుంచి. దేనివల్ల ఉపకారం పొందుతామో దాన్ని దైవంగా ఆరాధించడం ఒక సంస్కారం. అదే సూర్యుడి నుంచి ఉపకారం పొందుతున్న శక్తిని సూర్యుని దైవం అన్నారు, భూమిని దైవం అన్నారు. హిందువులు వేటిని దేవుడు అంటారో వాటిని మేము ఒప్పుకోము అంటే మరి సూర్యుడు వెలుగు వాడికి అక్కర్లేదు, భూమి మీద బతకక్కర్లేదు. మేము భూమిని భూమాత అంటాం కదా. అలాగే గోవు వల్ల వచ్చిన దివ్యత్వం, గోవు యందున్న దివ్యత్వం ఋషులు తెలుసుకుని
గోవుని కాపాడుకోవాలి, గోవుని రక్షించుకోవాలి అని చెప్పారు. ఇందాక చెప్పిన నాదాల్లో గోవు అంబారావం కూడా ఒకటి. గోవు అంబారావం మోగితే శక్తి ఎలా ఉంటుందో, అలాగే గోమయం పడ్డ చోటు, గో జలం జల్లిన చోటు క్రిమి సంహారకము. ఈ విషయం అనేక పరిశోధనలు జరిగాయి. అప్పుడెప్పుడు భోపాల్ గ్యాస్ వచ్చినప్పుడు కొన్ని ఇళ్ళు క్షేమంగా ఉన్నాయట. అవన్నీ నిత్యాగ్నిహోత్ర గృహాలు, అక్కడ ఆవులు ఉన్నాయి, అవి క్షేమంగా ఉన్నాయని రుజువైంది. అంతే కదా, ఆవు పేడ అలికిన గోడలు ఏ ఇంటికున్నా అవి క్షేమంగా ఉన్నాయట. ఒకప్పుడు మన సంస్కృతులు ఇవన్నీ ఉన్నాయి. ఔషధాలుగా వాటి ఇప్పుడు వినియోగిస్తున్నాం, వాటి ప్రయోజనాలు పొందుతున్నాం. అందుకే గోవు గురించి అప్పటికంటే ఇప్పుడు చెప్పడం సులభం అండి. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పదని చెప్పడం సులభం అవుతుంది మనకి ఇక్కడ. అందుకే గోవు యొక్క ప్రయోజనాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేశీయ గోవుకి ఉన్నాయి, భారతదేశ గోవుకే. ఎందువల్లంటే యజ్ఞభూమి అయిన భారతదేశంలో భగవత్ సంకల్పం కోసం యజ్ఞార్థమై ఆవు సృజింపబడింది. కామధేనువుల సంతతి భారతదేశ గోవులు. అందుకే వాటిని పరిరక్షించుకుంటాం. ఆ గోవులకి ప్రత్యేకం ఏంటంటే మూపురము, గంగడోలు ఉంటుందండి ఇక్కడ. ఆ రెండు భారతీయ గోవులకు ప్రత్యేకత. భారతీయ గోజాత అనేక రకాలుగా ఉంటాయి, కానీ అన్నిట్లో కామన్ మాత్రం ఇది. ఆ మూపురం దగ్గర ఒక నాడి ఉంటుంది. ఈ నాడి సూర్యుని నుండి వచ్చే కిరణాల్లో గోరూప కిరణాలను పొందుతుందట. మిగిలిన ఉపాధులు అంటే మానవులు కానీ చెట్లు కానీ అవి పొందలేవు. రెండే పొందుతాయి, ఒకటి ఆవు, ఇంకోటి భూమి. ఈ రెండే పొందుతాయి, వాటికి ఆ శక్తి ఉంటుంది. గోరూప కిరణాలు పొందుతుంది కనుక దానికి గోవు అని పేరు చెప్పారు ఇక్కడ. వైదిక కార్యాలన్నిటికీ గోవుకి సంబంధం ఉంది ఇక్కడ. ఇది యజ్ఞానికి కావలసినటువంటి ఆజ్యములు ఇచ్చేది గోవే. అందుకే దేవతలకు కూడాను మనం తృప్తిపరచాలంటే ఏం చేయాలి? దేవతలు తృప్తిపడాలంటే వాళ్ళ భోజనం వాళ్ళకి పెట్టాలి, అంతే కదండి. ఎవరైనా తృప్తిపరచాలి, వాళ్ళ భోజనం వాళ్ళకి పెట్టాలి. భగవానుడు యజ్ఞ విజ్ఞానాన్ని ఏర్పాటు చేసి మానవుడితో చెప్పేట, యజ్ఞము ద్వారా దేవతలను తృప్తిపరచండి అని. అప్పుడు ఋషులు అన్నారు, దేవతలను తృప్తిపరచాలంటే వాళ్ళ పదార్థం భూమి మీద దొరకదు కదా అన్నారు. దేవతల ఆహారం ఏమిటి? అమృతం అండి. అది మనకు దొరుకుతుంది ఏంటి? కొంచెం మీరు స్వర్గం నుంచి తెస్తే మేము మళ్ళీ మీకు ఇస్తామంటే వాళ్ళు తెచ్చింది వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? మనమే అమృతం ఇవ్వాలి. మరి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమిటి? అంతే కదా, మన తిండి వాళ్ళకి పెడితే వాళ్ళు డైజెస్ట్ కాదు. అందుకు ఒక మాట చెప్పేది ఏంటంటే, గోక్షీరము అమృతంతో సమానం కనుక దానితో పెట్టాలి అన్నారు. అందుకే మనకి ఏది పెట్టినా పెట్టకపోయినా పరమాన్నం పెడతాం. ఈ మాట ఎప్పుడు విన్నారా? పరమాన్నం అని. తిండి పదార్థాలు ఎక్కడ మర్చిపోతాం, ముఖ్యమే పరమాన్నం అనగానే మరి మిల్క్ రైస్ అని మాత్రం పేరు పెట్టకండి. పరమాన్నం పేరు విన్నారు జాగ్రత్తగా. పరమ అన్నం, పరమమైన అన్నం అంటే ది అల్టిమేట్ అన్నం, దాన్ని మించింది లేదు. సర్వోత్కృష్టమైన అన్నము అదేంటంటే గోక్షీరంతో చేసినటువంటి పాయసాన్ని పరమాన్నం అన్నం. అది మనం ఆజ్యంగా హవిస్సుగా కూడా వేస్తాం. ఆజ్యం నెయ్యి వేస్తాం, ఆవు నెయ్యి వేస్తాం. హవిస్సుగా వేసేటప్పుడు ఆవు పాలతో వండింది వేస్తాం. అది నైవేద్యం పెడితే సూర్యభగవానికి ప్రీతి. ఆయన పెద్ద అగ్నిహోత్రం కదా, ఆయనకి అది పెడతారు, అవునా లేదా? అంతేకాదు, ఇంకా మీరు తినే అన్నము అన్నీ కూడా అమృతం చేసుకోవాలంటే ఒక పద్ధతి చెప్పారు. ఆవు నెయ్యి వాటి మీద అభిగరించి నైవేద్యం పెడతారు, దానివల్ల అది పవిత్రమవుతుంది. చూసారా? అందుకే అమృతం దేవతలకు పెట్టాలంటే ఇలా చేయండి అయ్యా అని చెప్పారు. అలా వచ్చింది మనకి. ఈ కారణం చేత భారతదేశంలో గోవుని పరిరక్షించుకునేవారు. ప్రతి ఇంటికి ఒక గోవు ఉండేది. గోవులు ఎన్నుంటే అంత సంపదగా భావించేవారు. అందుకే భారతంలో కూడా ఉత్తర గోగ్రహణ సమయంలో గో సంపద గురించి చాలా విషయాలు చెప్తారు. అలా గోస్వాములు అనే పేరు ఉండేది మనకి. ఎక్కువ గో సంపద ఎవరికి ఉంటుందో వాడు గొప్ప గోస్వామి. అలా గోవులతో ధనాన్ని కొడుచుకునేవారు అనమాట. అయితే గోవుని ఎప్పుడు కూడా అగ్నియా అని పేరు వేదంలో. అంటే గోవుని కొట్టకూడదని. కొట్టకూడదే అన్నారు, ఇంటికి చంపకూడదన్న మాట బయటకు అనకూడదు. అసలు ఆ థాటే రాదు భారతదేశంలో పుట్టిన ఏ ఒక్కడికి కూడా. ఎందుకంటే ప్రపంచ క్షేమం కోసం, వ్యక్తి క్షేమం కోసం కాదు. గోవుకి హింస జరిగితే భూమి సహించదు. పైగా సూర్యకిరణాలకి గోవులకి సంబంధం ఉంటుంది. సూర్యుడు క్షోభపడతాడట. సూర్యుడు క్షోభపడితే ఎన్ని ప్రమాదాలు చూడండి. అది గోవుని రక్షించుకోవాలి. మరి గోవధ జరుగుతోందండి అని చాలా బాధపడుతుంటాం. భారతదేశంలో చట్ట పరిధుల్ని అతిక్రమించి గోవధ జరుగుతుంది, కానీ కాపాడుకునే చట్టాలు ఇంతవరకు తెచ్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఓట్ల కోసం పరాయి వారి మోచేతి నీళ్లు తాగేటువంటి నాయకులు అలవాటైపోయిన తర్వాత, ధర్మరక్షణ కోసం నాయకుల్ని గట్టిగా ఎంచుకోలేని పరిస్థితి ఏర్పడిన తర్వాత గోరక్షణకి తగిన చట్టాలు లేవు. కొన్ని చట్టాలు ఉన్నాయి, కానీ తగినంత చట్ట బలం అమలు చేయడం జరగడం లేదు మనకి. అటువంటిప్పుడు ఏం చేయాలి? బాధాకరమైన విషయం అంటే స్టాటిస్టిక్స్ ద్వారా తెలుస్తున్నది, గోవధలో ఎక్కువ భాగం హిందువులే సహకరిస్తున్నారన్న విషయం చాలా బాధాకరమైన విషయం అక్కడ. ఎందుకంటే పాలివ్వని ఆవుల్ని అమ్మేయడం చూస్తున్నారు. పాలివ్వకపోయినా గోవు గొప్పదే, గోవు ఎగ్జిస్టెన్స్ చాలు.
అది తెలుసుకుని ప్రతి రైతు గోవుని కాపాడుకోవాలి. అయితే అది ఆపాలంటే ఒకటే, మనం గోవుల్ని పెంచుకుంటే ఆ గోవుల్ని ఎవరేమీ చేయలేరు కనుక గోవుల్ని మనం పెంచుకోగలగాలి. మనం పెంచలేము అన్నప్పుడు పెంచేవారికి సహకరించాలి. అందుకే వేదానికి వేద ధర్మానికి గోవుని అనుసంధానం చేయడం గొప్ప విషయం. అందుకే ఈ శ్రీ విద్యాపీఠం గోశాల కూడా నిర్వహిస్తోందంటే నాకు చాలా ఆనందం కలిగింది. అయితే భారతదేశంలో కొన్ని గోశాలలు ఉన్నాయి, వాటి తెలియక జెర్సీలను పెడుతున్నారు. జెర్సీ ఇందాక చెప్పిన గోసంతతికి రాదు. అయితే మనం ఏ ప్రాణి హింసని తట్టుకోలేం కనుక అన్ని ప్రాణులు క్షేమంగా ఉండాలి, అందులో సందేహం లేదు. కానీ గోశాల నిర్వహించే దాంట్లో మాత్రం దేశీయ గోవుని మాత్రమే పెంచుతాం అని ప్రతి గోశాల నిర్వాహకుడు కంకణం కట్టుకోవాలి. ఆ విధమైన అవేర్నెస్ మనం కల్పన చేయాలి. అంతేకాదు గోవు యొక్క పంచితం నుంచి అనేక రకాల ఎరువులు ఉత్పన్నం చేయడమే కాకుండా విద్యుత్ శక్తి ఉత్పాదన కూడా చేస్తున్నారు ఇప్పుడు. పైగా గోపంచితంతో తయారీ వచ్చిన పంట ఆరోగ్యాన్ని ఇస్తుందిట. ఈ రకరకాల ఎరువులు వాటి వల్ల ప్రాణాంతకాలు అవుతుంటే వీటి వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది, రుజువు అవుతుంది. కనుకనే కేవలం మతం పరంగా ఆలోచించడమే కాకుండా దేశక్షేమం కోసం కూడా ఆలోచించాలంటే గోసంతతి వృద్ధి చెందాలి, దాని గోశాల వృద్ధి చెందాలి. గోశాల నిర్వహించే వాళ్ళకు కూడా ఈ పంచగవ్యాన్ని ఏ విధంగా వినియోగించడానికి సహకరించాలో ఆలోచన కలగాలి. వాటన్నిటికి కూడా గోశాల పటిష్టంగా ఉండాలి. తన వంతుగా విద్యాధర్ శర్మ గారు శ్రీ విద్యాపీఠం ద్వారా శ్రీ గాయత్రి వేద స్మార్ట్ తాగం పాఠశాలకు అనుబంధంగా గోశాలను కూడా నిర్వహిస్తున్నారంటే చాలా ఆనందం కలిగించింది. ఇటువంటి వాటిని ప్రోత్సహించగలిగే బలగం ఇక్కడ ఉన్నారు, ప్రోత్సహించే మనస్సు వాళ్ళకుంది. వాళ్ళని ఆ విధంగా ప్రేరేపిస్తున్నందుకు వారిని అభినందిస్తూ స్వస్తి. గురువుగారికి ముందుగా పాదాభివందనాలు, ధన్యవాదాలు. చాలా చక్కగా అమ్మవారిని అనుసంధానం చేసుకుంటూ అలాగే వేదం యొక్క గొప్ప విశిష్టతను అలాగే గోమాత యొక్క విశిష్టతను అందరికీ తెలియవచ్చారు. చాలా ఆనందదాయకం. గురువు గారికి చిరు సన్మానం చేయాలని మా మనసు సంకల్పం. ఒక చిన్న విన్నపం. ఇప్పుడు నా సత్కారం పేరుతో వారు ఇచ్చిన వస్త్రాలని ఫలాల్ని నేను ఆదరంగా వినయంగా స్వీకరిస్తున్నాను. అయితే నాకు వారు గురుదక్షిణ పెట్టారు. ఇది ఈ పాఠశాలకి నా తరపున సమర్పణ చేసుకుంటున్నాను. ఇది నేను వ్యక్తిగతలేదు, నేను విద్యా సంస్థిస్తున్నాను. ఇవి నేను తర్వాత ఏకాంతంలో చెయ్యొచ్చు, కానీ నేను సభాముఖంగా చేయడానికి కారణం ఉంది. ఇది 10 మందికి స్ఫూర్తి కలిగించాలని మన వంతు కర్తవ్యం చెప్పండి. మా ఆనంద అలాగే మీ అక్కడ ఉన్న వేద పాఠశాల హైదరాబాద్లో తప్పకుండా వస్తాను. అప్పుడు మీరు ప్రారంభోత్సవం చెప్పినప్పుడు అప్పుడు ఋషిపీఠ భవన ప్రారంభోత్సవం కనుక నేను ప్రత్యక్షంగా వెళ్ళలేకపోయాను. అక్కడే ఉంటాను కనుక తప్పకుండా వచ్చి అక్కడ నా తరపున ఋషిపీఠం తరపున కూడా దానికి తగినటువంటి సమర్పణ చేయడం. సభాముఖంగా పాఠశాల ప్రారంభం చేసిన రోజున గురుగారికి ముందుగా చెప్పడం జరిగింది, ఇలా ప్రారంభం చేస్తున్నాను, మీ ఆశీస్సులు ఇవ్వాలి, మీరు వచ్చి మీ ఆశీస్సులు ఇస్తే ఆనందంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అదే వసంత పంచమి రోజున ఋషిపీఠం అక్కడ హైదరాబాద్లో ఓపెనింగ్ కార్యక్రమం ఉంది, గృహప్రవేశం ఉంది. దానివల్ల రాలేకపోతున్నాను, తప్పకుండా శుభాశీస్సులు అందిస్తున్నానని చెప్పి అందజేశారు. మరొకసారి ధన్యవాదాలు గురుగారు. ఇటువంటి వేదాన్ని రక్షణ చేయాలని అలాగే గో సంరక్షణ చేయాలని గురువుగారు అనేక రకాలుగా అందరినీ ప్రోత్సహించడమే కాకుండా వారికి ఇచ్చినటువంటి దక్షిణని కూడా ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందదాయం. కానీ కొంచెం మనసు కొంచెం సంతోషం అండి. అందరికీ కూడా శుభాశీస్సులు. అందరూ కూడా ఆశీనులై ఉండండి. గురువుగారు పెట్టిన తర్వాత కూడా మనకి చిన్న
సంగీత కార్యక్రమం ఉంది. అలాగే అందరికీ భోజన వసతి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వెళ్ళవద్దని దయచేసి విన్నపం. ఓం యో వేద బ్రహ్మణో వేద అమృతేన ముదాంబరీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుఃకీర్తిం ప్రజాంతదుః భాగధేయేనైవేనం ప్రణయతే బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయేదేత ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. గురువు గారికి దక్షిణ ఎలాగో ఇవ్వలేకపోయాము కనుక వేదాశీర్వచనంతో వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతో మనందరికీ కూడా ఇటువంటి ప్రవచనాలు అనేకం వ్యక్తపరచాలని శుభాశిస్తున్నాను.